పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గమన్నారు రవీంద్రరావు. ఇవి ఎన్నికలు కావు, రేవంత్ చేస్తున్న కుట్రలు అని అంటున్నారు. రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరి తెగిస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యంపై ఎన్నికల సంఘం స్పందించాలని రవీంద్రరావు కోరారు. ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, అనుమతులు లేకుండా చేస్తున్నారు. అనుమతులు లేకుండా నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్య వాదులారా, ఇది ఎన్నిక కాదు, ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుతంత్రాలు ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరి తెగిస్తున్నా. అయ్యా, ఈ వీరు చేస్తున్న దౌర్జన్యానికి నిదర్శనం. ఇది నా ఒక్కరికి జరగటాలే. నియోజకవర్గాల్లో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు, పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరి తెగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, తక్షణం ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. హైదరాబాద్ లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లారు మర్రి జనార్దన్ రెడ్డి. తన ఇంట్లోకి ఎందుకు వెళ్లడం లేదని వాగ్వాదానికి దిగారు జనార్దన్ రెడ్డి. నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్ను లోపలికి వెళ్లనివరా అంటూ ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు ఒక బ్యాగుల్ని నా ఇంట్లోకి తీసుకువెళ్లారని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారని మర్రి వాదిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు బయట ఆందోళనకు దిగారు.